ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. యథావిధిగా మనం ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. అది మనకు ఉపయోగపడే మాట అయినా, సమాజంలో ఎక్కువగా వినపడుతున్న మాట అయినా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు మనకు ఎక్కువగా మన చుట్టూ ప్రాంతాల్లో కానీ, మన వాళ్ళల్లో కానీ, మన సమాజంలో కానీ ఎక్కువగా వినపడుతున్న మాట అంటే మాటగా వినపడదు, కానీ పరిస్థితులు దానికి అనుగుణంగా ఉంటున్నాయి. దానివల్ల కొంత నష్టం జరుగుతుంది. కాబట్టి దాని గురించి మనం టాపిక్ ఎంచుకున్నాం. అదేంటంటే, నీ న్యూనతా భాగమే నీకు కొండంత అవరోధంగా మారుతుంటుంది, సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటుంది. అది ఎలా, ఎందుకు, ఏంటి అని మనం తెలుసుకోవాలంటే, ఫస్ట్ న్యూనతాభావం అంటే ఏంటి అంటే ఇన్ఫీరియారిటీ. అది ఏ విధంగా అయినా కావచ్చు. ఆ ఇన్ఫీరియారిటీ అనేది మనల్ని ఎప్పుడూ ఒక అడుగు వెనక్కు వేస్తుంటుంది. ఆ వెనక్కు వేయించడమే మనకు ముందుకు పోవడానికి ఒక అవరోధంగా మారుతూ ఉంటుంది. అది మనం తెలిసి చేసినా తెలియక చేసినా మనకు మాత్రం అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా న్యూనతాభావం అనేది చాలా పొరపాటు. ప్రతి మనిషికి కొందరిలో కొన్ని రకాల లక్షణాలు ఉండొచ్చు. అంటే మంచి లక్షణాలు రకరకాలు. అంటే ఎవరి టాలెంట్ వాడిది, అంటే వాళ్ళు ఎంచుకున్న పరిధి వాళ్లకు దాంట్లో ఇష్టాన్ని పెంచుతూ ఉంటుంది. అది కాకుండా వాళ్ళలా మనం ఉండలేదు, మనం ఎలా వాళ్ళలో మింగిలవ్వగలము అనే భావన మనల్ని అన్నింటికీ దూరం చేస్తూ ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూనతాభావాన్ని తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకో. నీకున్న కళను నువ్వు గమనించు, దాన్ని నువ్వు గౌరవించుకొని దాని మీద నీ ఫోకస్ను పెట్టు. అప్పుడు నీకు ఆ న్యూనతాభావం అనేది ఉండదు. నీకుండ ఒక మంచి లక్షణం ఇంకోరిలో ఉండకపోవచ్చు, వాళ్ళల్లో ఉన్నది నీకుండకపోవచ్చు, కానీ ఎవరికి ఎవరూ తక్కువ కారు అనే భావాన్ని మాత్రం ప్రతి వ్యక్తి గమనించుకోవాలి. మనకి ఏది ఉందో దాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి పాటుపడాలే, కానీ వాళ్ళల్లో ఉన్నది మనకు లేదు అనుకుంటూ ఎక్కడ మింగిల్ కాకుండా, మనకున్న టాలెంట్ని అంటే ఫోకస్ చేయకుండా, ఎక్స్ప్రెస్ చేయకుండా దాచుకొని న్యూనతతో ఉండగలిగితే అది మన అభివృద్ధికి ఆటంకం, మన వ్యక్తిత్వానికి ఆటంకంగా మారుతుంది. అది మనల్ని అంటే డిప్రెస్లోకి, అంటే మింగిల్ అవ్వని రీతికి తీసుకుపోతుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన వ్యక్తిత్వాన్ని కానీ మనకున్న టాలెంట్ను కానీ డిస్రెస్పెక్ట్ చేసుకోవద్దు. ఎవరిది ఎక్కువ అని భావించొద్దు. ఎవరికి ఉన్న టాలెంట్ మంచిదైతే అప్రిషియేట్ చేద్దాం, కానీ దాన్ని కూడా అభివృద్ధి పథంలో మంచిగా ఉంది అని చెప్పి వాళ్ళను ఎంకరేజ్ చేయొచ్చు. కానీ వాళ్ళు చెయ్యలేదు, ఒకవేళ నీకు లేదా అన్నా కూడా మనం డిప్రెస్ కాకూడదు. అది వాళ్ళ గొప్పతనం. అలా చెప్పకపోవడం అనేది వాళ్ళ విచక్షణకు వదిలేయాలి. కానీ మనల్ని మనం మాత్రం ఎప్పుడూ డిస్రెస్పెక్ట్ చేసుకోకూడదు. మనల్ని కానీ, మన కుటుంబాన్ని కానీ, మన ఆర్థిక పరిస్థితిని కానీ, మనకుండేటువంటి అంటే మంచి అలవాట్లను చాలామంది డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. అది తప్పు. చేస్తే చేశారు, కానీ దానివల్ల మనం మానసికంగా ఎఫెక్ట్ అయ్యి దాన్ని మన అభివృద్ధిని, మన లైఫ్కి స్పాయిల్ చేసుకునే రీతిలో మనం చేసుకోకూడదు. అదే న్యూనతాభావము. ఇప్పుడు చదువు, ఒకరు
ఎక్కువగా చదివి ఉండొచ్చు, ఒకరు హార్డ్ వర్కే చేసి ఉండొచ్చు, ఒకరు ఇంకొక కళల్లో టాలెంట్ ఉండొచ్చు. ఇలా విభిన్న రీతుల్లో ఉంటారు. అంత మాత్రాన ఒకరే అధికము అనేది ఎప్పుడూ ఉండదు. అందుకని చదువుకున్న వాళ్ళే గొప్ప, అది ఎక్కువగా ఉంటేనే కాదు. మహాత్ములు ఎంతోమంది మామూలుగానే ఉండే గొప్ప వాళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వెనకాల కృషి ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది. అది కూడా ఒక రకమైనటువంటి గొప్ప కళ. దాన్ని మనమే తక్కువ చేసుకొని మనము అంటే డిగ్రేడ్ చేసుకోవడము, న్యూనతగా భావించడం చాలా పొరపాటు. అందుకే ఎప్పుడు తక్కువ ఎక్కువ అనేది కాదు. ఎవరి టాలెంట్ వాడిది, ఎవరి స్తోమతలు వాళ్ళవి, ఎవరిది వాళ్ళు తగ్గించుకోకూడదు ఎప్పుడు కూడా. ఈ రోజుల్లో అవి ఎక్కువగా జరుగుతున్నాయి. నాకు ఇది ఉంది కాబట్టి నీకు లేదా అని ఒకరు అడగడం, దాన్ని మనం రిసీవ్ చేసుకొని మనకు లేదేమో, మనకు ఇలా ఉన్నామేమో, మనము ఇంకొక రకంగా ఆ బాడీ కూడా మనం లా ఉన్నామేమో, మనం తక్కువ ఇట్లున్నామేమో. ఎందుకు? మనకిచ్చిన దాన్ని మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా, మనల్ని మనం కాపాడుకుంటున్నామా లేదా అని భావించాలే తప్పితే న్యూనతగా భావించకూడదు. ఆ న్యూనతా భావమే మనల్ని వెనకడుగు వేసే విధంగా చేస్తుంది, మన అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది, మన వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంటుంది. అందుకని ఎక్కడ ఏ విషయంలో అయినా, ఏ ఏరియాలో అయినా న్యూనతాభావం అనేది చాలా పొరపాటు. అది ఆర్థికంలో కావచ్చు, అందాల్లో కావచ్చు, లేదు చదువుల్లో కావచ్చు, లేదు పేరెంట్స్ తక్కువగా ఉంటే పేరెంట్స్ని మా పేరెంట్స్ అని చెప్పుకోవడానికి కూడా కొంతమంది న్యూనత భావిస్తారు. అంటే అది తప్ప. మీకు జన్మకు కారణమైనటువంటి వాళ్ళు ఇలా అని ఎవరో అంటే మనం దాన్ని న్యూనతగా భావించి దాన్ని వాళ్ళను ఫోకస్ చేసుకోవడానికి కూడా బాధపడే వాళ్ళు కూడా కొంతమంది సొసైటీలో ఉన్నారు. తప్పు. పిల్లలు కొంచెం సరిగ్గా లేరు అంటే వాళ్ళు చదువుకోలేదన్నా, లేదు వాళ్ళు కొంత బాగలేరు అన్నా తల్లిదండ్రులకు న్యూనత. మా పిల్లలు అని చెప్పుకుంటే మనకు తక్కువ అవుతుందేమో, అందరూ అలా ఉన్నారు ఇలా ఉన్నారు కాబట్టి మన పిల్లలు అని చెప్పుకుంటే వాళ్ళకి ఇది లేదు అని చెప్పుకుంటే తప్పేమో. ఎందుకు? వాళ్ళకు వ్యక్తిత్వం లేదా? వాళ్ళు మనుషులుగా మంచి భావనతో లేరా? ఎందుకు అలా అనుకోవాలి? కాబట్టి ఏది కూడా న్యూనతగా భావించకూడదు. దాంట్లో ఉన్న ఏది మనకు ఇప్పుడు అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు న్యూనతగా భావించట్లేదు, కానీ వాళ్ళలో ఉన్న టాలెంట్ను బయటకు తీసుకొస్తున్నారు. ఏంటంటే పాడేవాళ్ళు ఉన్నారు చాలామంది. రోడ్లలో పోతుంటే కొంతమంది కళ్ళు మనకు ఉన్నా వాళ్ళకు లేకున్నా ఒకటిగా అంటే వాళ్ళు అటెంప్ట్ చేస్తూ ఉంటారు. ఎట్లా వెళ్తున్నారు వాళ్ళు, ఈ రోడ్డు ఇంత ట్రాఫిక్ రోడ్డుని ఎలా క్రాస్ చేస్తున్నారు అని ఆలోచిస్తే ఒక్కొక్కసారి ఎంతో వింతగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు న్యూనతగా భావించట్లే. దాంట్లో కూడా ఒక మంచిని ఆలోచించుకొని నేను చేయగలను, నేను సైతం చేయగలను, నేను కూడా కష్టపడగలను, లేదు అనే భావన కన్నా నాకున్నది ఏంది అనే భావనను నేను ఆలోచించుకుంటాను అని వాళ్ళు ముందడుగు వేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకే ఎప్పుడు న్యూనతాభావం అనేది చాలా పొరపాటు. దానివల్ల మనం చాలా నష్టపోతుంటాము. అందుకని కొంతమంది మా ఫ్యామిలీలో వీళ్ళు ఉన్నారు అంటే ఆర్థికంగా వాళ్ళు తక్కువగా ఉన్నారంటే వాళ్ళ గురించి చెప్పుకోవడానికి కూడా ఇదవుతారు. అది ఎక్కువగా ఉండి ఎదుగా ఉంటే మా వాళ్ళండి వీళ్ళు అని చెప్పుకుంటుంటారు. అది చాలా పొరపాటు కదా. వ్యక్తి మనసును బట్టి, వాళ్ళ కష్టాన్ని బట్టి, వాళ్ళ మంచి క్యారెక్టర్ని బట్టి మనం గౌరవించాలి. కానీ అది చెప్పుకోవడానికి కూడా న్యూనతగా భావించడం అనేది ఎంతవరకు సబబు? అది వాళ్ళ మనసులకు గాయపడుతుంది. మన వ్యక్తిత్వం ఏమవుతుంది అంటే న్యూనతగా భావించడం వల్ల అది మన వాళ్ళను దూరం చేసుకున్నట్టే కదా. అందుకని ఎప్పుడు కూడా మనం ప్రతి విషయంలోనూ న్యూనతగా భావంతో ఉండకూడదు.
అది చాలా మనుషుల్లో దూరం చేస్తుంది, మన అభివృద్ధిని దూరం చేస్తుంది, మన వారిని దూరం చేస్తుంది, మనలో ఉన్న టాలెంట్ని దూరం మనకే చేస్తుంది. ప్లస్ డిప్రెషన్కు పోవడం, ఆ న్యూనత వల్ల డిప్రెస్ అవుతుంటాం. ఎందుకు అవ్వాలి? మనలో లోపమేంది? మనం తప్పు కాదు కదా. ఏ విషయంలో మనకి ఏది ఇష్టం ఉందో దాంట్లో అభివృద్ధి సాధించడం గొప్ప విషయం అంటారా? కాదంటారా? అది చెయ్యాలి. మనకి ఏవి ఉన్నాయో, ఏ వనరులు ఉన్నాయో ఆ వనరుల్ని, అంటే వనరులు అంటే చుట్టూ ఉండే దొరికే వస్తువులే కాదు, మనలో ఎలాంటి టాలెంట్లు ఉన్నాయో, మనకు ఏది దాని మీద ఫోకస్ చేసేటువంటి, కాన్సన్ట్రేట్ చేసేటువంటి గొప్ప పని ఏది ఉందో దాన్ని మనం చేసి నలుగురికి ఉపయోగపడే పనిగా, అభివృద్ధి చెందే పనిగా చేసుకోవాలే కానీ న్యూనతగా భావించి వెనక్కు వెళ్ళిపోతే అడుగులు వెనకే పడతాయి కానీ ముందడుగు పడదు. అందుకని ప్రతి ఒక్కరూ దీంట్లో మనము ఒకవేళ ఫెయిల్యూర్ అయింది అనుకో, నెక్స్ట్ ఏంటి, దీని ఫెయిల్యూర్కి కారణం ఏంటి, దీంట్లో ఎలా మనం మెలకుగా ఉంటే దీన్ని ఇంకా అభివృద్ధి చెందగలమని భావించాలే కానీ అది పోయింది కాబట్టి న్యూనతగా భావించి అయ్యో ఇంకా మనం చేయలేము, మనం ఆ బాటలోకి పోలేమేమో, ముందే భయం, ఆ భయం కూడా ఒక న్యూనతాభావమే. ఎందుకు భయం? మనం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకు తెలియంది ఉంటే ఇది మాకు తెలియదు, మాకు చెప్పండి అని చెప్పించుకోవడం కానీ లేదు తెలుసుకోవడం కానీ చేయగలగాలి. అప్పుడు మనము ముందడుగు వేయగలుగుతాం. ఈ న్యూనత అనే భావంతో చాలామంది వెనక్కు వెళ్ళిపోతున్నారు. అది ఎప్పుడు చేయకూడదు. ఈ ఇన్ఫీరియారిటీ అనేది మనిషిలో అన్నిటికీ దూరం చేస్తూ ఉంటుంది. అందుకని ఆ ఇన్ఫీరియారిటీని పక్కకు తోసి మనమేంటో మనం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొద్ది రోజులు కష్టంగా ఉండొచ్చు, కొద్ది రోజులు మనల్ని అందరూ వ్యతిరేకించవచ్చు, కొద్ది రోజులు అటకాయించవచ్చు. కానీ ఎప్పుడు న్యూనతను వదులుతామో అప్పుడు మనల్ని గుర్తించడం కూడా మొదలవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆత్మావలోకనంలో ఈరోజు ఎక్కువగా దీనివల్ల నష్టపోతున్నాం కాబట్టి అది టాపిక్గా ఎంచుకున్నాము. మీరేమంటారు? అది నిజమే కదా. అందుకని దాన్ని దూరం చేసుకుందాము. మనలో ఉన్న ఇదిని మనం, అంటే వివేకానందుడు కూడా అదే చెప్తాడు ఎప్పుడు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీలో శక్తి ఉంది, అంతర్గతంగా ఉంది, దాన్ని బహిర్గతం చేసుకో. నిన్ను నువ్వు ప్రశ్నించుకొని దాన్ని ఏముంది నీలో అని నువ్వు గుర్తించుకుంటే న్యూనత అనేది ఎప్పటికీ రాదు, నీ దరి చేరదు అని మహాత్ములు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అందుకే మనం మనలో ఉన్న శక్తిని బయటికి తీసుకొచ్చుకుందాం, ఇన్ఫీరియారిటీని పక్కకు తోసేద్దాం, ముందడుగు వేద్దాం అని ఆత్మావలోకనంలో గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్. మీకు ఏదన్నా ఈ విషయం మీద చెప్పాలనిపిస్తే కామెంట్ రూపంలో నైస్గా చెప్పండి. దాన్ని మనం కూడా ఇంకొక వీడియోలో మంచి వీడియోగా చేసుకుందాం. థ్యాంక్ యూ.